వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాంబినేషన్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫూల్ మక్కాన మునక్కాయ జీడిపప్పు కలిపి చేసిన కూర. దీనికోసం ముందుగా ప్యాన్ బాగా హీట్ ఎక్కాక కొంచెం ఫూల్ మక్కాన తీసుకొని దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఎలా రావాలంటే కొంచెం రోస్ట్గా వచ్చి మనం చేతితో పట్టుకొని తుంచితే తునిగిపోయేటట్టు ఉండాలన్నమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో నేను మీకు చెప్పాను, ఫూల్ మక్కాన పులావ్ చేసినప్పుడు. సో చూసారు కదా, ఈ విధంగా తునిగిపోవాలి. అప్పటి వరకు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, టొమాటో ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి వేసే ముందే తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం బాగా చిటపట్లు ఆడాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బ్రౌనిష్కి వచ్చే వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. తర్వాత దీనికి వచ్చేసి నేను కొంచెం ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. బాగా సన్న ముక్కలుగా. ఫుల్ మక్కాన హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా తినాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. మునక్కాయకి, ఫుల్ మక్కానకి, జీడిపప్పుకి మూడాట్లకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 4 టమాటాలు సన్నగా తరుక్కుని మూత పెట్టేసుకోండి. చూసారు, ఇంత చిన్న మూత దగ్గరగా పెట్టడం వల్ల ఎంత మెత్తగా అయిపోతుందంటే టమాటా చూడండి ఎంత బాగా అయిపోతుందో. ముందుగానే కలుపుకుండా ఉండాలి. టమాటా ఫాస్ట్గా ఈ విధంగా మనకి జ్యూసీగా వస్తుంది అనమాట. సో చూసారు కదా టమాటా ప్యూరీ లాగా ఎలా వచ్చిందో. ఆ తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు ఇందులో ఉన్న కొంచెం ఇంకా స్మూత్గా అవుతుందన్నమాట టొమాటో అనేది. ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఫుల్ మక్కాన అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. అసలు ఫుల్ మక్కాన హెల్త్కి చాలా మంచిదండి. బీపీ ఉన్న వాళ్ళకి చాలా మెయిన్గా మంచిది. అండ్ బీపీ రాకుండా కూడా మనం తరచుగా తీసుకుంటే బీపీ రాకుండా కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ చిన్నపిల్లలకి మెయిన్గా ఇందులో ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి మనం స్నాక్స్ కింద కానీ లేదా రోస్ట్ చేసి ఇవ్వటం కానీ, నెయ్యిలో రోస్ట్ చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. అండ్ బెల్లం వేసి స్వీట్లా చేయొచ్చు, చాట్లా చేయొచ్చు. నేనైతే చాట్ చేశానండి, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కొంచెం ఫుల్ మక్కాన కొంచెం బాగా మగ్గాక అప్పుడు మునక్కాయలు వేసాను. ఎందుకంటే ఫుల్ మక్కాన కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. మునక్కాయ ఈజీగా ఉడికిపోతుంది కదా, లేతగా ఉన్నాయి, అందుకని చెప్పి కొంచెం ఆగి వేసాను అనమాట. తర్వాత సరిపడా వాటర్ అయితే కొంచెం వేసేసుకోండి. జీడిపప్పు కూడా మనకి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మునక్కాయ కొంచెం ఉడికాక వేసుకోవాలన్నమాట. కదా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కాంబినేషన్ కర్రీ అయితే ఎక్కువగా భోజనాల్లో మనకి పెడుతూ ఉంటారు. మునక్కాయ, ఫుల్ మక్కాన, జీడిపప్పు కర్రీ క్వాంటిటీలో కూడా మనకి ఉంటుంది. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సేమ్ ఇదే టిప్స్తో మనం ఫాలో అవుతే ఆ తర్వాత మనకు కావాలంటే కొంచెం ధనియాల పొడి అది కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, దీంట్లోకి అయితే కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేశాను. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే జీడిపప్పు నానబెట్టి వేస్తారు, నేను మామూలుగానే వేసేసాను. ఎందుకంటే ఇంకా ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి, ఆ ఉద్దేశంతో నేను ఇంకా ఉడికిపోతుందిలే అని వేసేసాను అనమాట. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. బాగా మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యి మొత్తం మునక్కాయ, ఫుల్ మక్కాన, జీడిపప్పు బాగా ఉడికే వరకు కూడా మనం ఉంచుకోవాలి. తప్పనిసరిగా ఈ తామర గింజల్ని మీరైతే డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి కూడా చాలా మంచిది. లాస్ట్లో అయితే నేను కారం యాడ్ చేశాను. కారం మనం ఫస్ట్లోనే వేసుకోవచ్చు, బట్ మా అమ్మాయికి కొంచెం కర్రీ తీసేసి నేను లాస్ట్లో కొంచెం కారము, కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ ఉంది దించేసాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఈ కర్రీ కాంబినేషన్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది అండ్ దోశలో కూడా తినచ్చు. మక్కానా కర్రీ తప్పకుండా ప్రతి ఒక్కరు తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా అయితే చేశానండి. ఇంకా ఫుల్ మక్కానా రెసిపీస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. Thanks for watching.